హాయ్ అండి. నేను అంజలి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోలో మటన్ కర్రీలో ఏం పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాం. ప్రజెంట్ బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ అవ్వడం వల్ల కొద్ది రోజులు చికెన్, ఎగ్ అనేది తినొద్దు కదా. అందుకని నేను ఆల్టర్నేట్గా మటన్ అనేది తీసుకున్నాను. నాన్ వెజ్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, నాన్ వెజ్ సరిగ్గా కడగకపోయినా సరిగ్గా వండకపోయినా సరే అదే పర్సంటేజ్లో మనకి నష్టం కూడా ఉంటుందన్నమాట. రకరకాల వైరస్లు, బ్యాక్టీరియాలు అనేవి మనకి వ్యాపిస్తాయి. అందుకే నేనైతే మాత్రం నాన్ వెజ్ను 1-4 సార్లు వాష్ చేస్తానండి. కల్లుప్పు, పసుపు, నిమ్మకాయ ఉంటే కనుక నిమ్మరసం కూడా వేసి 1-4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుంటాను. మామూలుగానే మనకి మటన్లో ఫ్యాట్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా. మనం ఫ్రై, రోస్ట్ చేసామనుకోండి ఇంకా ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగిపోతుంది. క్యాలరీస్ అనేవి పెరిగి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంకా ఎక్కువైపోతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి మటన్ వల్ల జరగాల్సిన మంచి కంటే చెడు అనేది ఎక్కువ జరుగుతుంది. సో ఫ్రై చేసుకోవడం కన్నా, రోస్ట్ చేసుకోవడం కన్నా గ్రేవీ కర్రీగా వండుకుంటే చాలా బెస్ట్ అనమాట. నాన్ వెజ్ మసాలాలు తక్కువ అన్నా సరే టేస్ట్గా రావాలంటే మనం వేసుకునే మసాలాలు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు కొద్దిగా వేసుకున్నా సరే టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఏ నాన్ వెజ్ కర్రీ వండినా సరే పుదీనా, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ అనేది వేస్తాను. ఎందుకంటే అవి అరుగుదలకి మంచిదన్నమాట. మటన్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది హై ప్రోటీన్ డైట్ అనమాట. దానివల్ల ఏంటంటే కండరాల వృద్ధికి బాగా ఉపయోగపడుతుంది. అంటే మనకి ఆపరేషన్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ కోత అనేది ఏర్పడుతుంది కదా. దానివల్ల ఏంటంటే అక్కడ మన శరీరాన్ని కలిపి ఉంచే కొన్ని కణాలు అనేవి ఆ కోతకు గురవడం వల్ల చచ్చిపోతాయి. అవి ఏంటంటే ఇప్పుడు ప్రతి కణానికి ఇన్ని రోజుల జీవితకాలం అనేది ఉంటుంది. కానీ మనం అక్కడ కొయ్యడం వల్ల ఏంటంటే ఆ కోత ఏర్పడడం వల్ల అక్కడ కణాలు అనేవి వాటి జీవితకాలం వరకు బతకాల్సిన దానికంటే ముందే చచ్చిపోతాయి. రక్తస్రావం అనేది జరిగి రక్తహీనత అనేది కూడా ఏర్పడుతుంది అనమాట. అవన్నీ తగ్గి ఆపరేషన్ నుంచి తొందరగా రికవరీ అవ్వాలన్నా, ఆ కోతకి గురి అయిన కండ అనేది తొందరగా పోడాలన్నా సరే, రక్తం అనేది తిరిగి వంట పట్టాలన్నా సరే మటన్ అనేది ది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అందుకనే అంతకుముందు కాలంలో ఏదైనా సర్జరీ అయినా సరే, మేజర్ ఆపరేషన్ అయినా, డెలివరీస్ అయినా సరే మటన్ కీమా పెట్టాలని అనేవాళ్ళు. కాబట్టి ఆపరేషన్లు అయిన వాళ్ళకి కానీ, డెలివరీ అయిన వాళ్ళకి కానీ మటన్ అనేది పెట్టండి. వారు త్వరగా రికవరీ అవుతారు. ఇంకొకటి, ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి, ఎముకలు ఇరిగిన వాళ్ళకి, ఎముకల ఆపరేషన్లు అయిన వాళ్ళకి బోన్ సూప్ అనేది ఇస్తే దానిలో కాల్షియం అనేది అందడం వల్ల ఆ ఇరిగిన ఎముకలు అనేవి తొందరగా అతుక్కుంటాయి. ఇంకా మటన్ నరాల పనితీరుని అనేది బాగా పెంచుతుంది అనమాట. ఇంకా మినరల్స్, విటమిన్స్, ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి గోట్స్ కానీ, షీప్స్ కానీ ఏంటంటే ఇవి ఫీల్డ్ యానిమల్స్ కాబట్టి, అంటే మట్టిలో ఉండే గడ్డిని అనేది తింటుంది కాబట్టి ఆ మట్టిలో ఉన్న ఒక రకమైన బ్యాక్టీరియా అనేది వాటి పేగుల్లోకి, లివర్లోకి వెళ్ళి విటమిన్ B12 అనేది తయారైంది. ఇప్పుడు ఆ మటన్ మనం తింటాం కాబట్టి ఆ B12 అనేది మనకు అందిద్ది అనమాట. B12 దేనికి పనిచేస్తుందంటే నాడీ వ్యవస్థను పెంచడానికి పనిచేస్తుంది. సో ఇదన్నమాట కనెక్షను. మనం మటన్ తినడం వల్ల మటన్లో ఉన్న B12 అనేది మనకి అంది నాడీ వ్యవస్థ యొక్క పనితీరుని అనేది పెంచుతుంది. ఇంకా మనకి మటన్లో ఐరన్ అనేది ఎక్కువ అందిద్ది అనమాట. మనకి ఐరన్ అనేది 2 రకాల ఫుడ్ ఐటమ్స్లో దొరికిద్ది. ఒకటి నాన్ వెజ్లో దొరికిద్ది, రెండోది వెజిటేరియన్లో కూడా దొరికిద్ది. వెజిటేరియన్లో దొరికే ఐరన్ కంటే కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్లో దొరికే ఐరన్ అనేది మన బాడీకి అనేది తొందరగా వంట పట్టిద్ది అనమాట. దాన్ని హీమ్ ఐరన్ అంటారు. అంటే మనకి కూరగాయల్లో, ఆకుకూరలో, ఫ్రూట్స్లో దొరికే ఐరన్ కంటే కూడా ఈ నాన్ వెజ్లో దొరికే ఐరన్ అనేది తొందరగా మనకు వంట పట్టి రక్తం అనేది తొందరగా పెరుగుతుందన్నమాట. రక్తం తక్కువగా ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, రక్తహీనత అనేది ఎలా నివారించాలనేది వీడియో చేశాను. ఒకసారి చూడండి. అవసరమైన వాళ్ళకి ఆ వీడియో అనేది షేర్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.